తేనెటీగలు నా ముఖానికి వచ్చి వాళ్తాయి. ప్రస్తుతానికి అయితే ఇన్ని తీసుకున్నాను. ఈ ఒక తేనెటీగ చూడండి ఎంత దూరం వచ్చినా కూడా నా వెనకంటే తిరుగుతూనే ఉంది. అందరికీ నమస్తే. ఈరోజు మాకు యూనివర్సిటీలో హాలిడే ఉంది. యూనివర్సిటీ కాదు, ఇక్కడ కొరియా గవర్నమెంట్ హాలిడే ఈరోజు. కాబట్టి నేను మా ఫామ్ దగ్గరికి వచ్చాను. ఇక్కడ మొత్తం అవ్వ తాత వాళ్ళే చిన్నగా పనులు చేసుకోవడంలే, వాళ్ళకి కావాల్సినటువంటి పొలంలో ఏవైతే ఉన్నాయో అన్నీ తీసేసి మళ్ళీ కొత్తవన్నీ నాటుకుంటున్నారు. నేను పక్కా పొలం వాళ్ళతో నేను ఏ విధంగా ఇప్పుడు ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో ఏ విధంగా ఉంటానో ఒకసారి చూడండి. ఈరోజు హాలిడే అని చెప్పాను కదా, అందరూ ఉన్నారు పొలంలో, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. మొత్తం ఇక్కడ ఉండే పొలాలు అన్నీ తిరిగి చూపిస్తాను. అలాగే ఇక్కడ వాళ్ళు నాకు ఏమైనా ఇచ్చారేమో కూడా చూపిస్తాను. మా ఓనర్ నాతో ఏం పని చేయించారు కూడా మీరు చూడండి. అక్కడ వెళ్తాన్నాడు. మా ఓనర్ కూడా వచ్చాడు, ఏదేదో పని చేసుకుంటున్నాడు. ఇక్కడ ఏదో విత్తనాలు నాటినట్టున్నాడు. కాబట్టి అన్ని ట్రైల్లో ఎరువు వేసిందిను వాటిలో ఏదో పెట్టినట్టున్నాడు, ఇంకా పెడతాడో తెలియదు. మా ఓనర్కి కోపం వచ్చి అన్నీ పెరికేస్తున్నాడు. కాదులేండి, ఊరికే తీయేస్తున్నాడు. వాటి టైం అయిపోయిందేమో అందుకోసం అని చెప్పి మొత్తం అన్నీ తీయేస్తున్నాడు. ఇంకా వాటిని అన్నీ కట్ చేసి పైకి తినేయడమే. జస్ట్ ఊరికే హాఫ్ బాయిల్ ఆ విధంగా చేసుకుంటారు. మొత్తం ఇలాంటి వాటిని అయితే బాగా తినేస్తుంటారు. మొన్న వీడియోలో ఇవి ఎందుకో ఎండలో ఎండబెట్టినారని చెప్పాను కదా, వీటిని మళ్ళీ తీసుకొచ్చి ఈ విధంగా నాటుతున్నాడు. చూడండి కింద ఎంత బెడ్ వేశారో. అక్కడ వాటిని ఎందుకు తీసేశారో మళ్ళీ పైన కట్ చేసి ఎందుకు నాటుతున్నాడో తెలియడం లేదు. చూడండి ఇక్కడ వీటిని అక్కడ ఎండబెట్టినారు ఎండలో, వీటిని ఇక్కడ తెచ్చిందను ఇక్కడ నాటుతున్నాడు. వాటికి ఎరువు అయితే ఏదో వేస్తున్నాడు. చూడండి ఇంకో పాయో పా తెపా పా అంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఆ విధంగా పిలుస్తూ ఉంటారు. ఎర్రగడ్డలని యాంగ్ పా అంటారు. ఇంకా అంతా వాటి కమ్యూనిటీకి చెందిన దగ్గర ఇదంతా మొత్తం స్మాల్గా నాటుతున్నాడు. ఇంకా పక్కన ఈ పక్కన ఆ పక్కన మొత్తం అవ్వవాళ్ళు చూడండి ఎంత బాగా పని చేసుకుంటున్నారు. ఒక్కొక్కరికి సుమారుగా కొద్దిగా ల్యాండ్ వాళ్ళ ఇంటికి సరిపోయి కూరగాయలు సరిపోయిన ల్యాండ్ తీసుకుంటారు. ఇంకా చూడండి అవ్వ మిరప చెట్లు ఎన్ని పెట్టిందో. ఇక్కడ బఠానీలు ఉన్నాయి, పచ్చి బఠానీల చెట్లు. ఇంకంతా ఉల్లగడ్డల చెట్లు మోస్ట్లీ అవే ఉన్నాయి. ఇక్కడ మొక్కజొన్నలు ఏమో ఉన్నాయి చూడండి, బాగా పెరుగుతున్నాయి హైట్. ఇంకా ఈ కాసిన్ని చిన్న చెట్లకు ఇంత బాగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఇక్కడ కాయలు బాగా కాయాలని. ఇంకా కీరదోస అయితే బాగానే కాస్తున్నాయి, తినేదానికైతే బాగుంటాయి. చూడండి మంచి టేస్ట్ ఉంటాయి. ఇట్లా బయట పండిన కీరదోస అయితే టేస్ట్ ఎంటైర్లీ డిఫరెంట్ ఉంటుంది. పాలీ హౌస్లకి ఇక్కడ పండిన కాయలకి. ఇలా పైకి అల్లిచ్చేస్తాడు, సుమారుగా కాస్తాయి కాయలు. ప్రతి ఒక్క కొమ్మకు కూడాను ఒక కాయ వస్తూ ఉంటుంది, ఒక పిందే. దీనికి 2 వచ్చేసినాయి చూడండి, అందుకు ఒకటి ఆగిపోయింది. ఇంకా చాలా చోట్ల ఇలాంటి వాటిని తీసి మళ్ళీ పైన వాటిని కట్ చేసిందను వాటిని తినేసి ఇంకా వాటిని మళ్ళీ నాటినారు ఇక్కడ. అవి ఎందుకో చూడాలి, ఇవి ఎలా పెరుగుతాయో నేను మళ్ళీ మీకు చూపిస్తాను. నేను ఇక్కడే ఉంటాను కాబట్టి. ఇంకా ఎర్రగడ్డలన్నీ కోసిందను ఇక్కడ ఎండబెట్టినారు. ఇక్కడ తెలిసిన ఇంకొక అవ్వ ఇక్కడ తెల్లగడ్డలను పెరికేస్తుంది. చూడండి అన్నీ తెంపిందిను పక్కన వేసింది. బట్ సైజ్ అయితే ఎక్కువ రాలేదు, చిన్నవైనాయి. గుడ్ మార్నింగ్. మానులియో గార్లిక్ ఈ చిన్నగా అయినాయి, ఎందుకో గ్రోత్ ఎక్కువగా ఉన్నట్లేదు. ఇక్కడ కనబడుతున్నది పాలాకు. అవి చూడండి బీట్రూట్ ఎంత పెద్ద ఆకులు అయినాయో. అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఒకసారి. ఇక్కడంతా కీరదోస, ఈ పెరిల్లా లీవ్స్ అన్నీ పెట్టుకున్నారు. పాలాకు పెట్టుకున్నది ఈమె ఒకటి అనుకుంటాను. చూడండి ఎంత డార్క్గా ఉందో. ఇంకా ఈ బీట్రూట్ లీవ్స్ చూస్తే నేనే షాక్ అవుతాను. ఇంతకుముందు నేను పండించాను కదా, దానికంటే పెద్దవైనాయి. చూడండి ఒక కాకు ఎంత ఉన్నాయో. ఇంకో బీటు కింద కూడా వాటికి బెడ్ క్రియేట్ చేసి వేశారు. వీటిని నిజంగా ఆమ్లెట్ లెగ్ అని జస్ట్ ఫ్రై చేసుకుని తింటే ఒక రేంజ్లో ఉంటుంది.
많이 가져가도 돼. బీట్రూట్ లీవ్స్ తీసుకుంటా అన్నాను, చాలా తీసుకోని చెప్తాంది అవ్వ. నేను బీట్రూట్ లీవ్స్ను ఈ సంచు కూడా తీసుకోమంటుంది. లెట్టూస్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఒక్కసారి మనం కన్నా వాళ్ళతో కన్నా మనము ఇంటరాక్ట్ అయినామంటే మానీ అంటే చాలా తీసుకోబోని చెప్తుంది. వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను ఈ బీట్రూట్ లీవ్స్. నేను యాక్చువల్గా బ్యాగ్ తెద్దాం అనుకున్నా ఇంటి దగ్గర నుండి, కానీ ఎందుకులే అని చెప్పి తేలేదు. ఇప్పుడు కవర్ అవసరమైంది. ఇంకా మా ఓనర్ యొక్క ఫామ్ హౌస్ ఉంది కదా, అక్కడ పోయింది కవర్ తెచ్చుకొని ఆ కవర్లో ఆ బీట్రూట్ లీవ్స్ని తీసుకెళ్తాను. ఇలా తాత వాళ్ళు ఏదో పని చేసుకుంటుంటారు. ఇంకా ఇతను ఏం చేస్తున్నాడు చూడండి, ఎంత మన్ను వేశాడో, దానికి మళ్ళీ ఏదన్నా నాటడానికి ఎంత హోల్ చేస్తున్నాడో. ఇలా వేయడం వల్ల చెట్లు బాగా మంచి వాటికి గ్రోత్ అనేది ఉంటుంది. పైన ఎర్రగడ్డల కొనలని తెంపి పక్కన వేసినారు కదా, అవి ఇవే. ఈ విధంగా ఇలా వీటిని తీసేసిందిను, వీటిని తినేస్తారు. చూడండి అవ్వ అక్కడ వాటిని కూడా తీయేస్తుంది. ఇటు వరకు పై వరకు కట్ చేస్తారు. తర్వాత వాటిని ఇలా పక్కన వేసింది, మళ్ళీ వీటిని నాటుతున్నారు. కొద్దిగా ఎండబెట్టి నాటుతున్నారు వీటిని, డైరెక్ట్గా నాటకుండా. ఇప్పుడు నేను ఈ బీట్రూట్ ఆకుల్ని తెంపుకుంటున్నాను. ఆకులు అయితే చాలా పెద్దగా ఉన్నాయి, కొద్దిగా పచ్చగా ఉన్నవి పైవి తీసుకుంటాను. ఒక 10 ఆకులు తీసుకుని సరిపోతుంది. కవర్ కావాలా? కవర్ అక్కడ పోతే లేదు, ఇంకా అవునే ఇస్తుంది. ఓ థ్యాంక్ యూ. కంసా మీద కవర్ కూడా ఇచ్చింది. అక్కడ పోతే నేను మా ఫామ్ హౌస్లో దొరకలేదు. బీట్ లీవ్స్ మీన్ టు బి పిక్డ్, సో పిక్ ఏ లాట్ ఆఫ్ దెమ్. ఓకే కంసా మీద థ్యాంక్ యూ. ఓకే మళ్ళీ సరే, కొరియాలో నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి చాలా తీసుకెళ్ళు అని చెప్తోంది. ఇది వచ్చింది ఓనర్ కారు. చూడండి ఓనర్ కారు లోపల సరుకులు ఏ విధంగా ఉన్నాయో. ఇంతకుముందు ఉన్నప్పుడు ఇలాంటి వెహికల్ లేదు, కొత్త వెహికల్ కొన్నట్టున్నాడు. మొత్తం సరుకులు అన్నీ కారులో ఉన్నాయి. కారు చూస్తే ఒక రేంజ్లో క్లాస్గా ఉంటుంది. మా ఫామ్లో ఓనరు తేనె తయారు చేయడానికి బాక్సులు రెడీ చేసుకుంటున్నాడు. చూడండి ఏ విధంగా ఉన్నాయో. వీటి యొక్క ఈక్వేషన్ నాకు ఏదో తెలియదు, కానీ అతను మామూలుగానే ఇతను చాలా సంవత్సరాలు ఉండే తేనెని తయారు చేస్తున్నాడు. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను, వాళ్ళ ఇంట్లో తేనె కూడా ఉన్నింది, అమ్ముతున్నాడు. ఒకసారి అతని ఇంటికి వెళ్ళినప్పుడు ఇలా కొత్త బాక్సులు రెడీ చేసి పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఇంతకుముందే ఒకసారి చెప్పాను కదా, అక్కడ చూడండి ఇవి అటాక్ చేయడానికి వస్తాయి. అక్కడ తేనె చేసే ఒక బాక్స్ని పెట్టాడు, తేనెటీగల కోసం ఒక బాక్స్ పెట్టాడు. అక్కడ తేనెటీగలు వచ్చి వెళ్తున్నాయి చూడండి. ఇక్కడ ఇంకోటి ఉంది, నేను దీన్ని గమనించలేదు. ఇది కూడా తేనెదే అనుకుంటాను. ఏదో దాన్ని తీస్తాడు రాళ్ళు, చూద్దాము లోపల ఏముందో. నేను అదొకటే అనుకున్నాను, దీన్ని గమనించలేదు నేను ఇంతకుముందు. ఎందుకో చక్క పెడుతున్నాడు, ఏమో అర్థం కాలేదు. చూద్దాము అవతలకి వెళ్ళి అదన్నా కాదా. ఇగో కుల్ ఓ ఏడ కూడా ఒకటి ఉంది, నేను గమనించలేదు. చూడండి తేనెటీగలు పోతున్నాయి లోపలికి. నేను అక్కడ ఉండేది ఒకటే అనుకున్నాను, దీనికి అవతల ఒకటి ఉంది, ఈడ కూడా ఒకటి ఉంది. ఇక్కడ మళ్ళీ కాలువ చేస్తున్నాడు. మొత్తం నా పొలం ముందరనే నీళ్ళన్నీ పోతూ ఉంటాయి. తేనెటీగలు చూడండి ఎన్ని వస్తున్నాయో, అన్నీ వస్తున్నాయి, ఇట్లా వచ్చి కూర్చుంటున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయో గమనించవచ్చు మనము. చూడండి చాలా ఫాస్ట్గా వస్తాయి కాబట్టి మనకు కనపడడం లేదు, వచ్చి సడన్గా వచ్చి కూర్చుంటాను అన్నీ. అక్కడ తేనెటీగలకి ఏదో మార్చాలంట, అందుకోసమనే ఇక్కడ ఒక దాన్ని కట్ చేశాడు. ఇప్పుడే దీన్ని కట్ చేసి పెట్టుకున్నాడు. అక్కడికి రా వీడియో తీయాలా, నన్ను కెమెరా పట్టుకో అంటున్నాడు. ఇప్పుడు నేను ఆ తేనెటీగల దగ్గర పోవాలంటే దీన్ని ముఖానికి వేసుకోవాలా. ఇప్పుడు దీన్ని ఫేస్కి వేసుకొని ఆ విధంగా అక్కడికి పోవాలా. చూడండి అతను వేసుకున్నాడు. మరకు నాకైతే ముఖానికి వేసుకోమన్నాడు, చేతులకు లేదు.
ఇంకా ఆయనది కూడా మొబైల్లో వీడియో తీయాలా, చూద్దాము ఏం చేస్తాడో. నేను అప్పుడే తేనెటీగల బాక్స్ చూపించాను కదా, వీటిలోకి తేనెటీగలని మారుస్తున్నట్టున్నాడు. ఇక్కడంతా వాటిని తయారు చేస్తున్నాడు. చూడండి కొత్త బాక్సు. ఇంతకుముందు చెప్పాను కదా అక్కడ తేనెటీగలు దాంట్లోకి వెళ్తున్నాయని. చూడండి అక్కడ వెళ్తున్నాడు, ఏం చేస్తాడో చూద్దాము. అంతా తీస్తున్నాడు అక్కడ. నన్ను వీడియో తెమ్మంటున్నాడు. నాకు తెలిసి ఆ పొడవున అది త్వరలో ఉన్నాయి కదా, వాటిని ఇలా బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాడు అనుకుంటాను. చూగు ఎంచానయ్యో. ఓకే, నేను కొద్దిగా దూరంగా నిలబడుకొని వీడియో తీస్తున్నాను. అతని మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను, నా మొబైల్లో రికార్డ్ చేస్తున్నాను. అతనైతే ఫుల్ ప్రొటెక్షన్లో ఉన్నాడు, నాకైతే తలకాయ కోదానికే ఉంది. బాక్స్ని మారుస్తున్నాడు అతను. చూడండి ఆ త్వరదాని నుంచి దీంట్లో పెట్టేస్తున్నాడు. ఈగలు అయితే దండిగానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే నా దగ్గరికి ఏం రాలేదు, ఆయన దగ్గరే తిరుగుతున్నాయి చుట్టూ. ఇంతకుముందే ఒకటి నా దొరుకునింది, అందుకే దూరంగా ఉండి వీడియో తీస్తాను. చోగియో ఈస్ కమింగ్, చోగియో గో. ప్రస్తుతానికైతే చూడండి తేనెటీగలు నా ముఖానికి వచ్చి వాళ్తున్నాయి. ఆయనేమో ఏం కాదు ఈడే ఉండు అంటున్నాడు. దేవుడా, ఫస్ట్ టైము, చేతులకి ఏం లేవు, అవి కరుస్తాయేమని భయంగా ఉంది. చూస్తున్నారా నా ఈ మెష్ చుట్టూ తిరుగుతున్నాయి. ఆయనేమో ఉండు ఉండు అంటున్నాడు. ఇవేమో కరిచినాయంటే కన్నా సినిమానే. 2-3 తిరుగుతున్నాయి. ఆయన చుట్టూ అయితే చాలా ఉన్నాయి. ఆయన అయితే ఫుల్ ప్రొటెక్షన్లో ఉన్నాడు. ఇవి ఎందుకో ఏమో చేతులకు కాళ్ళకి మాత్రం రావడం లేవు, ఓన్లీ తలకాయ దగ్గరికి వస్తున్నాయి. ఆ విషయం ఏమో తెలీదు. ఏమో కానీ తేనెటీగలు ముఖం దగ్గరికి వచ్చి వాళ్తున్నాయి, కాళ్ళ దగ్గరికి ఎక్కడికే రాలేదు. బట్ ఆయన దగ్గర అయితే చాలా ఉన్నాయి. చూడండి, నేను మళ్ళీ దూరంగా పరిగెత్తుకుంటూ వచ్చేసాను. మా ఓనర్ ఏమో మళ్ళీ ఒకసారి వీడియో తీయాలా, ఉండు వెయిట్ చేయంటున్నాడు. డబ్బా ఇప్పుడు పెట్టినాడు కింద కొత్తది. ఆ కొత్త దాంట్లో కూడా అండి ఎన్ని తేనెటీగలు లోపలికి వెళ్తున్నాయో. మా ఓనరు ఇంతకుముందు అక్కడ హోల్ ఉంది. ఆ హోల్లోకి ఫస్ట్లో చూపించాను కదా, అది ఏదో అనుకున్నాను కానీ అది మట్టిది. దాన్ని అక్కడ బ్లాక్ చేసింది, దానికి మళ్ళీ గుడ్డ చుట్టేశాడు, తడి చేసిందను. ఇప్పుడు తేనెటీగలకు పోయే దారిని మార్చేశాడు. ఆ బాక్స్ చూపించాను కదా ఫస్ట్లో, ఆ బాక్స్ లోపల లేయర్లుగా ఉంది కదా, ఇప్పుడు దాంట్లోంచి ఎంటర్ అయ్యి దీని పైకి కూడా వెళ్తాయి. ఆ విధంగా దాన్ని ఇప్పుడు మోడిఫై చేశాడు. సో వాటి వే అనేది మార్చేసి తేనె యొక్క ఈల్డ్ని పెంచేదానికోసం అతను ఈ విధంగా చేశాడు. ఈ ఒక తేనెటీగ చూడండి, ఎంత దూరం వచ్చినా కూడా నా వెనకంటే తిరుగుతానే ఉంది. ఈ మెష్ దానికోసమేమో నా వెనకంటేనే వస్తూనే ఉంది అది. ఇప్పుడు ఇక్కడ ఫామ్లో మా ఓనరు 2 తేనె చేయడానికి పెట్టినటువంటి ప్లేసులు చూపిస్తానండి. ఇక్కడ ఒకటి ఉందా, ఇది ఇంతవరకు నేను చూడలేదు, ఈరోజు చూశాను అంతే. అక్కడ ఒకటి చూడండి వెనకాల 2 పెంచుతున్నాడు. ఇంకా ఎక్కడ పెట్టాడో తెలియదు, ప్రస్తుతానికి అయితే 2 కనబడుతున్నాయి. అది పడిపోతుందేమో అని చెప్పి వాటికి సపోర్ట్గా కమ్మీలు పెడుతున్నాడు. అది ఊగుతానింది, దాన్ని ఊపిందను ఆ విధంగా చేశాడు. ఫైనల్గా అయితే దాన్ని ఒక సెటరేట్ చేసాడు, అది కదలకుండా పడిపోకుండా అంతా. ఈగలు అయితే దండిగానే ఉన్నాయి చూడండి. ఇంతకుముందు చెప్పాను కదా, అవి కింద బాక్స్లో నుంచి పోయి పైకి వెళ్తాయి. అప్పుడే కింద బాక్స్ లోపల చాలా లేయర్లుగా ఉన్నాయి కదా, వాటిలో తేనెని ఫామ్ చేస్తాయి. ఇంకా ఆ లేయర్లను అయితే తీయేస్తాడు. నేను ఫస్ట్లో చూపించాను వీడియో స్టార్టింగ్లో అవి ఎలా ఉన్నాయనేది. ఆ లేయర్లో నేను కూడా ఇలా తేనె ఫామ్స్ని చూడడం అంటే ఇలా బాక్స్లో చూడడం ఫస్ట్ టైము, ఇంతకుముందు ఎక్కడైతే చూడలేదు. ఇంకా వీటిని తీసుకుంటున్నాను.
ఈ ఆకులు తీసుకుంటాను. ఇవి ఇలా ఉన్నవి చాలా బాగుంటాయి. మా పొలంలో లాస్ట్ ఇయర్ ఎన్ని తినేవాళ్ళం, ఇప్పుడు ఎవరిని అడిగాను కొన్ని అక్కడక్కడ దింపుకుంటాను. మళ్ళీ అన్నీ దింపుకుంటే ఒకే దాంట్లో దింపుకుంటే బాగుండదు. గ్రీన్గా ఉన్నవైతే కొద్దిగా బాగుంటాయి. కొద్దిగా కలర్ మారాయి, చాలా రోజుల ముందు ఎప్పుడో పెట్టేశారు. ఇవి కింద గడ్డలు కూడా వచ్చేసి ఉంటాయి బాగా. అవి ఇంకా చాలా తీసుకుపోతుంది. ప్రస్తుతానికి కొన్ని తీసుకుపోదాము చాలు. తీసుకుపోయి పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేసినామంటే ఒక వారంలో ఒక 3-4 సార్లు తినొచ్చు. ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి ఆకులు ఒక్కొక్కటి. ప్రస్తుతానికైతే ఇన్ని తీసుకున్నాను. మోర్ దెన్ ఎనఫ్ అనమాట. చూడండి ఎంత ఉన్నాయి ఆకులు ఒక్కొక్కటి, ఫ్రెష్గా కూడా ఉన్నాయి, చాలా బాగుంటాయి. ఇంకా నేను మా చెట్లకైతే నీళ్ళు పట్టేశాను. మళ్ళీ సాయంత్రం ఒకసారి వచ్చి నీళ్ళు పోస్తాను, ఎందుకంటే ఈరోజు హాలిడే కాబట్టి. ఇంకా మా ఓనరు ఈ లెట్యూస్, ఈ సంచి మొత్తం కూడాను ఎవరికో బాక్సులో ఇచ్చేస్తున్నారు. బయట వాళ్ళకి ఏమైనా అమ్ముతున్నారేమో తెలియదు. మొత్తం ఈ బాక్సులో వెరికి పెట్టుకునేస్తున్నారు.